జలుబు తలనొప్పికి ఉపశమనం అమృతధార. ఈ అమృతధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది. అమృతధార హోల్సేల్ గా కావాల్సిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి సంప్రదించవచ్చు. ఆన్లైన్లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రజలంతా ఘనంగా వేడుకలు జరుపుకున్నారు. ఈ క్రమంలో హర్యానాలో విషాదం చోటు చేసుకుంది. ఇంతకీ ఏం జరిగిందో తెలుసుకుందాం. అయోధ్య రామమందిరంలో విగ్రహ ప్రాణప్రతిష్ఠ వైభవంగా జరిగింది. అయితే హర్యానాలోని భివానీలో రామ్లీలా నాటక ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ సమయంలో ఈ నాటకంలో భాగంగా హరీష్ మెహతా 62 ఏళ్లు ఆ వ్యక్తి హనుమంతుని పాత్ర పోషించారు. ఈ క్రమంలో పాట ద్వారా శ్రీరాముని పట్టాభిషేకం ప్రదర్శించారు. పాట ముగిసిన తర్వాత హనుమంతుడి వేషధారలో ఉన్న హరీష్ శ్రీరాముడి పాదాల దగ్గర ప్రార్థనలు చేయాల్సి ఉంది. హరీష్ రామపాత్రధారి పాదాల దగ్గర చేరి నమస్కరించే క్రమంలో జై శ్రీరామ్ అంటూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఇదంతా నాటకంలో భాగమని భావించిన ప్రేక్షకులు అలాగే చూస్తూ ఉండిపోయారు. రాముడి ఆశీర్వాదం తీసుకుంటున్నాడనుకుని అంతా చప్పట్లు కొట్టారు. కానీ అతను ఎంతకీ లేవలేదు. ప్రేక్షకులంతా కలవరపాటుకు గురయ్యారు. హనుమాన్ వేషధారంలో ఉన్న హరీష్ మెహతాను వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్లారు అక్కడ సిబ్బంది. అక్కడ వైద్యులు అతన్ని పరీక్షించి చనిపోయినట్టు ధృవీకరించారు. హరీష్ విద్యుత్ శాఖలో జూనియర్ ఇంజనీర్గా పనిచేసి పదవి విరమణ చేశారు. గత 25 ఏళ్లుగా రంగస్థలంపై హనుమంతుని పాత్రను పోషిస్తున్నారు. అయోధ్యలోని రామమందిరపు ప్రాణప్రతిష్ఠ వేడుకను దేశవ్యాప్తంగా జరుపుకుంటున్న సమయంలో హరీష్ మెహతా హఠాన్ మరణం స్థానికంగా విషాదాన్ని నింపింది. అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రజలంతా ఘనంగా వేడుకలు జరుపుకున్నారు. ఈ క్రమంలో హర్యానాలో విషాదం చోటు చేసుకుంది. ఇంతకీ ఏం జరిగిందో తెలుసుకుందాం. అయోధ్య రామమందిరంలో విగ్రహ ప్రాణప్రతిష్ఠ వైభవంగా జరిగింది. అయితే హర్యానాలోని భివానీలో రామ్లీలా నాటక ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ సమయంలో ఈ నాటకంలో భాగంగా హరీష్ మెహతా 62 ఏళ్లు ఆ వ్యక్తి హనుమంతుని పాత్ర పోషించారు. ఈ క్రమంలో పాట ద్వారా శ్రీరాముని పట్టాభిషేకం ప్రదర్శించారు. పాట ముగిసిన తర్వాత హనుమంతుడి వేషధారలో ఉన్న హరీష్ శ్రీరాముడి పాదాల దగ్గర ప్రార్థనలు చేయాల్సి ఉంది. హరీష్ రామపాత్రధారి పాదాల దగ్గర చేరి నమస్కరించే క్రమంలో జై శ్రీరామ్ అంటూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఇదంతా నాటకంలో భాగమని భావించిన ప్రేక్షకులు అలాగే చూస్తూ ఉండిపోయారు. రాముడి ఆశీర్వాదం తీసుకుంటున్నాడనుకుని అంతా చప్పట్లు కొట్టారు. కానీ అతను ఎంతకీ లేవలేదు. ప్రేక్షకులంతా కలవరపాటుకు గురయ్యారు. హనుమాన్ వేషధారంలో ఉన్న హరీష్ మెహతాను వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్లారు అక్కడ సిబ్బంది. అక్కడ వైద్యులు అతన్ని పరీక్షించి చనిపోయినట్టు ధృవీకరించారు. హరీష్ విద్యుత్ శాఖలో జూనియర్ ఇంజనీర్గా పనిచేసి పదవి విరమణ చేశారు. గత 25 ఏళ్లుగా రంగస్థలంపై హనుమంతుని పాత్రను పోషిస్తున్నారు. అయోధ్యలోని రామమందిరపు ప్రాణప్రతిష్ఠ వేడుకను దేశవ్యాప్తంగా జరుపుకుంటున్న సమయంలో హరీష్ మెహతా హఠాన్ మరణం స్థానికంగా విషాదాన్ని నింపింది.